చాలా కాలం నుంచి నేను ఈ సబ్జెక్ట్ నా మైండ్లో వెళ్తూ ఉన్నింది. దిస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఐ వాంటెడ్ టు డూ. ఐ లవ్ దిస్ ఫిల్మ్. ఐ లవ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. మనం స్పిరిచువల్గా మనం ఎన్నెన్నో మన ఆధ్యాత్మిక గురువులు మనకి ఎన్నెన్నో మనకు అందజేశారు. అందులో ఈఎస్పి అనేది ఇట్స్ ఎ వెరీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కింద వాళ్ళు మనకు ప్రూవ్ చేశారు. అంటే క్లార్వాయిన్స్, జరగబోయేది ముందే కనపడటం, టెలిపతి, టెలిఫోన్స్ లేకుండా హ్యూమన్ కాంటాక్ట్స్ చేసుకోవటం, ఇలాంటివి చాలా అంటే స్పిరిచువల్ పవర్స్ విచ్ ఆర్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ సైన్స్, బట్ దే ఆర్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ సబ్జెక్ట్ చేయాలని నాకు ఎంతకాలం నుంచో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ దట్స్ హౌ ఐ కేమ్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా అందుకనే చేశాను. ఇది అంటే ఇది యూనిక్ కాన్సెప్ట్, ఇది ఇంతవరకు రాలేదు అనేది నేను చెప్పను. ఇట్స్ బీన్ డన్ ఇన్ మెనీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్. ఫస్ట్ టైం నేనైతే తెలుగులో ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనేది నేను భావిస్తున్నాను. ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్. అండ్ ఐ కుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. స్పెషల్గా ఫస్ట్ నా థ్యాంక్స్ చెప్పాల్సింది, ఈరోజు మీరు ఒక అద్భుతమైన ట్రైలర్ చూశారు. దీని వెనకలో ఉన్న డిజైన్ చేసింది మా నవీన్ నూలే, మై ఎడిటర్. హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ ఎడిటర్ ఇప్పుడు టౌన్లో. అండ్ ఈస్ గోయింగ్ టు బి రాబోయే సూపర్ స్టార్ ఎడిటర్ అంటే ఐ కెన్ సే నవీన్ న్యూలన్ సేఫ్గా నేను చెప్పచ్చు. ఈజ్ గోయింగ్ టు గో ప్లేసెస్. అలానే దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్ మా శేఖర్. ఇలానే ఈ సినిమాకి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి. అంటే దీని యొక్క అంతరంగ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్న ఒక కాన్సెప్ట్తో మేము అనుకున్నాం మ్యూజిక్. దాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు శేఖర్ గారు. అయిపోయే ముందు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మీరు లైఫ్లో ఇంత సాధించారు, ఇప్పుడు యాపిల్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అయింది, మీ అభిప్రాయంలో అందరికంటే క్రియేటివ్ కానీ కాంట్రిబ్యూషన్లో కానీ దేంట్లన్నా తీసుకుంటే మీరు రెస్పెక్ట్ చేసే వ్యక్తి ఎవరు అంటే అతను అందరూ కూడా ఎవరు ఐటీ ఇండస్ట్రీ పేరు చెప్తారనుకుంటే అతను వాల్ట్ డిజ్నీ పేరు చెప్పాడు. ఎందుకంటే టెక్నాలజీలో ఎంతో రీసెర్చ్ చేస్తాము, ఎంతో ఇన్నోవేషన్ అవసరము, ఎంతో క్రియేటివిటీ అవసరము, R&D అవసరము, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవసరము. అదేవిధంగా ఆర్ట్స్లో కూడా క్రియేట్ చేయాలంటే చాలా రీసెర్చ్ వర్క్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. మిలియన్స్ అయినా బిలియన్స్ అయినా ఆ రిస్క్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా యాక్సెప్ట్ చేసేంత పరిస్థితికి రాగలిగాడు. కాబట్టి వాల్ట్ డిజ్నీని అడ్మైర్ చేశాడు ఆయన. కాబట్టి ఏ విధంగా మనం అందరం టెక్నాలజీలో ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తామో, సపోర్ట్ చేస్తామో, లేకుంటే ఇన్వెస్ట్ చేస్తామో, అదేవిధంగా మూవీ ఇండస్ట్రీలో నేను ఫార్ములా మూవీస్ తప్పనడం లేదు, ఫార్ములా మూవీస్ కావాలి, మాస్ కావాలి, అన్నీ కావాలి. కానీ ఒక క్రియేటివిటీ అనేది, ఇన్నోవేషన్ అనేది, న్యూ థీమ్స్, కాన్సెప్ట్స్ అనేటివి ఇలాంటి నాకు సోదరుడితో సమానమైన శ్రీధర్ రెడ్డి, అతను కూడా ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు, ఐఐటి బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ విధంగా రిస్క్ తీసుకొని న్యూ కాన్సెప్ట్స్ని, న్యూ థీమ్స్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడం మనం అందరం కూడా అభినందించాలి. నేను ట్రైలర్ చూశాను, శాంపుల్ చూస్తే చాలు, మొత్తం చూడడం అవసరం లేదు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఐ ప్రే టు గాడ్ అండ్ టు ద పీపుల్, విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనమాట. మనం చాలామంది వి బిలీవ్ ఇన్ సైన్స్ విచ్ ఇస్ నార్మల్ అండ్ వీ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ప్రూవన్ బై సైన్స్. కాకపోతే సైన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్లీ నోన్ సబ్జెక్ట్ అనమాట. సైన్స్ అనేది ఈస్ గెటింగ్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీ డే. న్యూ ఐడియాస్, న్యూ థాట్ ప్రాసెస్, న్యూ ఎవిడెన్సెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ సైన్స్ డెవలప్స్. సో ఈఎస్పి అనే ప్రక్రియ కూడా ఈజ్ వన్ మోర్ టాపిక్ లైక్ దట్ అని నా అభిప్రాయం. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ వేర్ మనకి యాజ్ అ మ్యాన్ కైండ్ వీ ఫుల్లీ డోంట్ అండర్స్టాండ్ ది నేచర్ అనమాట. అండ్ అటెంప్ట్స్ లైక్ దిస్, ఈ కాన్సెప్ట్ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇఫ్ మోర్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే సైన్స్ విల్ డెవలప్ ఫర్దర్. సో టువర్డ్స్ దట్ ఈ మూవీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ట్రైలర్ చూపించి వదిలిపెడితే ఇన్ఫ్యాక్ట్ ఇది బాగాలేదు. వీఆర్ నౌ వెయిటింగ్ టు సీ ద ఫుల్ మూవీ. సో హోప్ఫుల్లీ యుల్ రిలీజ్ ఇట్ సూన్. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వదిలిపెడితే చాలా కష్టం అనమాట. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ నౌ. హోప్ఫుల్లీ యుల్ రిలీజ్ ఇట్ సూన్. I want to congratulate the director, the producers, the entire cast. It looks like a very, very interesting movie. And thank you for inviting us. మామూలు కమర్షియల్ సినిమాలు ఇన్ని వస్తున్న టైంలో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు ముఖ్యంగా నీలకంఠ గారిని అభినందిస్తున్నాను. అలాగే ఆయన్ని ఇంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ దీన్ని
హై బడ్జెట్లో ఇంత బాగా తీసినందుకు మధుర శ్రీధర్ గారిని, రెడ్డి గారిని ఇద్దరిని అభినందిస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో దీని యూనిక్నెస్సే దీని సక్సెస్ మంత్ర ఈ సినిమాకి. చేసిన అన్ని ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఇప్పటి వరకు. ఈ మూవీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తుంటేనే అసలైతే నాకైతే అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. షిరిడి సాయి కంబైన్స్ మాయా అంటే యాక్చువల్గా ఇది సబ్జెక్ట్ అనుకున్నప్పటి నుంచి కూడా శ్రీధర్ రెడ్డి గారు చాలా ఎగ్జైటింగ్ ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ విన్నారండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందంట. నీలకంఠ గారు చెప్పిన సబ్జెక్టు కాబట్టి మనం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామండి, చాలా ఎగ్జైట్గా ఉందండి సబ్జెక్ట్ అని చెప్పి అన్నారండి. సో చూడండి, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా 2 సినిమాలు కూడా తన ఎంవికే రెడ్డి గారు ఈ షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ మీద శ్రీధర్ గారితోనే డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేశారండి. అలాంటిది ఫస్ట్ టైం బయట డైరెక్టర్తో తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కాబట్టి అది కేర్ఫుల్గా ఉండాలని డిస్కస్ చేసుకుని జరిగిందండి. బట్ ఈరోజు ఈ టీజర్ చూసిన తర్వాత, టీజర్ కాదు వాళ్ళ కాన్సెప్ట్ టీజర్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతైతే నమ్మారో నీలకంఠ గారు తప్పకుండా దాన్ని మించి అవుట్పుట్ ఇచ్చారని చెప్పి అర్థమైందండి. ఇవాళ ప్రతి సినిమా కూడా ఫస్ట్ లుక్ తోటే ఆ సినిమా గురించి ఒక ఒపీనియన్ ఇచ్చేస్తున్నామండి మార్కెట్లో ఆడియన్స్కి. అలాంటిది ఈరోజు ఈ కాన్సెప్ట్ లాంచ్ చూసిన తర్వాత కాన్సెప్ట్ ఈ టీజరు చాలా ఎక్స్ట్రాడినరీగా అండి, ఫెంటాస్టిక్గా ఉందండి. నిజంగా ఒక హాలీవుడ్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా ఈరోజు ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లో టీజర్ కట్ చేయడం జరిగింది. నిజంగా ఈ టీజర్ కట్ చేసిన నవీన్కి చాలా పెద్ద ఫ్యూచర్లో మంచి ఎడిటర్ అవుతారండి డెఫినెట్గా. కానీ టీజర్ చూసి నాకు కూడా ఒక చిన్న ఈఎస్పి వచ్చింది. అది నేను రిలీజ్ డే చెప్తాను. కానీ సార్ ఐఎమ్ రియలీ షాక్డ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద టీజర్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఎంవికే రెడ్డి సార్, మధుర శ్రీధర్ సార్, ఇంకా నీలకంఠ సార్, మోస్ట్ ఆఫ్ ఆల్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. నేను ఈఎస్పీస్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. అంటే నేను 6th క్లాస్లో నాకు ఈఎస్పీ వచ్చింది, నేను డైరెక్టర్ అవుతానని. సో నిజం, అది నిజం. సో అంటే నేను అంటే ఐ బిలీవ్ ఇన్ సీక్రెట్ అన్నాడు. నేను నా మనసులో ఏదన్నా అనుకుంటే అది జరిగిపోద్ది అనమాట. సో అందుకని దిస్ సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ మన జీవితంలో ఎవ్రీ స్టేజ్లో మనల్ని మార్గదర్శకులుగా ఉంటారు. సో అలా నా ప్రతి స్టేజ్లో మార్గదర్శకులు ఉన్నారు. దాంట్లో భాగంగా నరసింహారావు గారు, అంటే ఈరోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అని అంటే హీ వాజ్ ద రీజన్ అనమాట. నాకు 2 ప్రిన్సిపల్స్ చెప్పారు జీవితంలో. శ్రీధర్, ఐ డోంట్ బిలీవ్ ఇన్, అంటే నేను నా ఫస్ట్ మేనేజర్ అనమాట నరసింహారావు గారు ఇన్ఫోసిస్లో.